మిత్రులారా, కొన్ని అద్భుతమైన మాటలు మీకు తెలిసే ఉంటుంది. ఆయన మళ్ళీ చెప్తున్నాను. నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. నిజం చెప్పకపోవడం వల్ల అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. వాడిదైన రోజున ఎవరైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడు గొప్పోడు. పాలిచ్చి పెంచిన తల్లులు సార్, వాళ్ళు పాలించడం చేత కదా వాళ్ళకి. మనకు వస్తే కష్టం, మనకు కావలసిన వాళ్ళకు వస్తే నరకం. చూడండి, యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదండి, ఓడించడం. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్ళతోనే జరుగుతాయి. కూతుని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్ళు పెట్టుకోవడం కాదు. మోసపోయి కన్నవాళ్ళ దగ్గరికి వస్తే కన్నీరు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎస్, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు. నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఉండదండి. భయపడడంలోనే పడడం అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆశ క్యాన్సర్ ఉన్న వాడిని కూడా బతికిస్తుందట. భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుందట. ఒళ్ళు తడవకుండా ఏరు దాటినవాడు, కళ్ళు తడవకుండా జీవితం దాటినవాడు ఎవ్వరూ ఉండరు. అలాగే దేవుడు దుర్మార్గుడు, కళ్ళున్నాయని సంతోషించే లోపే కన్నీళ్ళు ఉన్నాయని కూడా గుర్తు చేస్తాడండి. గౌరవం, మర్యాద పరాయి వాళ్ళ దగ్గర చూపిస్తాం, కానీ కోపమైన చిరాకైనా సొంతం అనుకున్న వాళ్ళ దగ్గర చూపిస్తాం. అది గుర్తుంచుకోండి. సక్సెస్లో ఏ విధమైన నవ్వుతాడు, కానీ ఫెయిల్యూర్లో నవ్వేవాడే హీరో. కన్నీళ్ళు చాలా విలువైన బాస్. విలువలు లేని మనుషుల కోసం వాటిని వేస్ట్ చేయకూడదు. తెగినప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయినప్పుడే బంధం విలువ తెలుస్తుంది. బరువు పైన ఉంటే కిందకి చూడలేము, ఎంత బరువు ఉంటే అంత పైకి చూస్తావు, ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావు. గుర్తుపెట్టుకో. యుద్ధం చేసే సత్తా లేనివాడికి శాంతి గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. మాట్లాడితే మా వాళ్లే కాదు, శత్రువులు కూడా వింటారండి. 100 అడుగుల్లో నీరు పడుతుందనుకుంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు? ఒక్కసారి ఆలోచించండి. కారులో ముందు సీటుకి వెనక సీటుకి దూరం ఎవరు తగ్గించలేదు. ఇవన్నీ త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి కదా.